ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ ఆరాధనలో పాల్పొందుకోవడానికి దేవుడు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సంవత్సరం ముగించి తీరడానికి కొన్ని రోజులు మాత్రం గట్టించిపోయి ఉన్నది. ఇన్ని సంవత్సరాలు దేవుడు మనకి ఆరోగ్యము, ఆయుష్, బలము, శక్తిని ఇచ్చినందుకే ఇంతవరకు ఉండి తీరడానుకున్న దేవుడు సహాయం చేశారు కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ప్రేమలో మనల్ని ఎలాగా నిలకడత్వం కలిగి చిరకాలం నిలబెడుతున్నందుకు దేవునికి స్తోత్రం కలిగి గాక. ఈ పగటి వేళ మనం చదివిన వాక్య భాగంలోకి మనం తిరుగుద్దాం. సంఖ్యాకాండం 5వ అధ్యాయము ప్రత్యేకంగా 2 విషయాలు ప్రాధాన్యతగా చెప్తున్నాం. ఒకటి, ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో ఉన్న కుష్ఠవ్యాధి గురించి, రెండోదిగా ఇశ్రాయేల్ ప్రజల మధ్య ఉన్న వ్యభిచారము గురించి. ఈ 2 విషయాల గురించే ప్రాధాన్యతగా ఈ అధ్యాయంలో, సంఖ్యాకాండం 5వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా మనకి కనబడుతున్నది. ఇది మనం చదివేటప్పుడు, సంఖ్యాకాండాన్ని మాత్రం కాదు, బైబిల్ గ్రంథం మొత్తం మనం చదివేటప్పుడు ఇశ్రాయేలీయులకు రాసిన మాటలను ఎప్పుడు కూడా సంఘానికి చెప్పుతున్న దాని ప్రకారంగా చదివితేనే మనకు అర్థమై తీరేది. కొందరికి ఎప్పుడు కూడా అర్థం కావట్లేదు, వాళ్ళకి కుష్ఠం వస్తే నాకేంటిది అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. అలాగా కాదు. ఎప్పుడూ కూడా బైబిల్ గ్రంథాన్ని మనం చదివేటప్పుడు సంఘానికి అది ఏం చెప్పుచున్నది, వారు వధువు అయిన ఉన్న సంఘానికి దానికి ఉన్న ప్రాధాన్యత ఏంటిది. అందుకే వధువు అయిన సంఘానికి ఉన్న ప్రాధాన్యత ఏముండకూడదు, కుష్ఠం ఉండకూడదు. రెండోది, వ్యభిచారపు సంబంధం ఉండకూడదు. నాతో లేరు అనుకుంటాను. యేసయ్య మనకు వరుడై ఉన్నారు. ఆయన కొరకే మనం జీవితాన్ని, ప్రాణాన్ని మొత్తం సమర్పించుకొని ఉన్నాం. అలాగైతే ఆయన కొరకే జీవించుకు తీరాలి. ఆయనను ఆసక్తి చెందే జీవితాన్ని నడిపించుకు తీరాలి. అందుకే జీవితంలో ఏం రాకూడదు, వ్యభిచారము, వ్యభిచారానికి తగిన అనుబంధము ఏం చేయకూడదు. యేసయ్యతో ఉన్న అనుబంధములు సంఘానికి రాకూడదు. ఇది 5వ అధ్యాయం 1వ వచనం చదివినప్పుడు చెప్పిన మాట మీరు చూడండి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ప్రతి కుష్ఠి రోగిని, శ్రవము గల ప్రతి వాడిని శ్రవము ముట్టట వలన అపవిత్రుడైన ప్రతి వాడి. కుష్ఠవ్యాధి మనుషులను ఏం చేసేది, అపవిత్రతలోకి చెందుకు తీరేది. బైబిల్ గ్రంథం సెలవిచ్చిన మాట. పాత నిబంధనలో కుష్ఠవ్యాధి యొక్క రోగం అయితే, కొత్త నిబంధనకు వచ్చినప్పుడు కుష్ఠవ్యాధి యొక్క రోగం కాదు. కుష్ఠరోగం అన్నది ఒక రోగం కాదు, బదులుగా అది పాపానికి ఉన్న సాదృశ్యం. నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. పాపాలకున్న సాదృశ్యం ఉండబట్టే కుష్ఠం అన్న దానిని బైబిల్ సెలవిచ్చేటట్టుగా మనకి కనబడుతున్నది. అందుకే అక్కడ చెప్పిన మాట, పాపము మూలముగానే కుష్ఠవ్యాధి ఏమై తీరేది, వ్యాపరించుకు తీరేది. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలి, పాపము లేని యొక్క జీవితం జీవించడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. హల్లెలూయా. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చదవగలిగి తీరితే, ఆదాము దేవుని యొక్క మాటను ధిక్కరించడం వలన, దేవుని యొక్క మాటను లక్ష్య పెట్టకపోవడం వలన, దేవుని యొక్క మాటను విశ్వసించలేకపోవడం వలన, దేవుడు చెప్పిన కట్టడల లోపల ఉండలేకపోవడం వలన ఏమొచ్చి తీరింది, కుష్ఠం అన్నది వ్యాపరించుకు తీరింది. లేకపోతే పాపం అన్నది వ్యాపరించుకు తీరింది. పాపం శాపాన్ని తీసుకొచ్చి తీరింది. శాపం రోగాన్ని తీసుకొచ్చి తీరింది. రోగం దేవుని దగ్గర నుంచి దూరపరిచే స్థాయిని తీసుకొచ్చి తీరింది. అలా దూరపరిచిన స్థాయి ఆత్మీయతలో చచ్చిపోయే ఒక పరిస్థితిని తీసుకొచ్చి తీరింది. అలాగైతే కుష్ఠం లేకపోతే పాపం ఎంత తీవ్రత చెందిన అన్నది దేవుని యొక్క బిడ్డలు ఏం చేసుకు తీరాలి, అర్థం చేసుకు తీరాలి. అందుకే 5వ అధ్యాయం 1వ వచనం చెప్తున్న మాట, ఇశ్రాయేల్ ప్రజలలో ఎవరిలో అయినా పాపం లేకపోతే కుష్ఠం వచ్చి తీరితే ఆయనకి ఏం అనుమతి లేదు, పాలయములో ఉండడానికి అనుమతి లేదు. బదులుగా ఆయన ఏం చేసి తీరేది, ఊరు వెలుపల లేకపోతే పాలయాన్ని విడిచిపెట్టి తీరేంతటిగా, దూరపరిచి తీరేంతటిగా. అలాగైతే అర్థం చేసుకున్న పాపం నీ జీవితంలో ప్రభుత్వ పరిచి తీరితే సంఘం నుంచి నువ్వు దూరమే, దేవుని సన్నిధి నుంచి నువ్వు దూరమే, ఆత్మశక్తి నుంచి నువ్వు దూరమే, శాపానికి నువ్వు దగ్గరే, దేవునికి వ్యతిరేకించిన దానికి నువ్వు దగ్గరే. నీ జీవితం ఆత్మిక చావులోకి వెళ్ళిపోయి తీరడానికి అవకాశాలన్నీ తెరిచావన్న దానికి ఉన్న సాదృశ్యమే కుష్ఠం అన్నది, లేకపోతే పాపం అన్నదని దేవుని బిడ్డలు తెలుసుకు తీరాలి. అందుకే బైబిల్ మొదటిగా చెప్పుచున్న మాట, ఈ శాపం కుష్ఠవ్యాధి అన్న పాపాన్ని ఏం చేయాలి, వదిలించుకోవడానికి ఉన్న ప్రయత్నం చేసుకు తీరాలి. దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క సన్నిధిలో ఏమి పాపము లేని యొక్క జీవితం జీవించడానికి ప్రయత్నం చేసి తీరాలి. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క మాట సెలవిచ్చిన ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం చెప్తున్న మాట, దేవుని యొక్క మాటను ధిక్కరించడం వలన శాపం ఎక్కడికి వచ్చి తీరింది, ఆదాము హవ్వల యొక్క జీవితంలోకి వచ్చి తీరింది. ఆదాము హవ్వలు నివసించిన ప్రాంతానికి వచ్చి తీరింది. ఆదాము హవ్వలు తాకిన ప్రతి వస్తువుల పైకి ఏం వ్యాపరించి తీరింది, శాపం వ్యాపరించుకు తీరింది. ఈ పగటి వేళ అర్థం దేవుని బిడ్డలు అర్థం, పాపం నీ జీవితానికి శాపములోకి తీసుకెళ్లి తీరుతుంది. అందుకే బైబిల్ సెలవిచ్చిన మాట, ఏదేని తోటలో వీరు జీవించేవారు, ఆ ఏదేని తోటలో నుంచి దేవుడు వారిని ఏం చేసేసారు, మరి ఉంచలేకపోయారు. మరి వారికి అక్కడ నిలకడత్వం లేకుండా పోయింది. మరి వారికి స్థానం దక్కకుండా పోయింది. దేవుడు వారిని ఏం చేశారు, దేవుని తోటలో నుంచి తోలేసి తీరారు. తోట నుంచి తోలేసే ముందుగా దేవుడు వారిని ఏం చేశారు, శపించుకు తీరారు.
అలాగైతే కుష్ఠవ్యాధి ఇశ్రాయేల్ ప్రజల్లో శాపం తెచ్చిన దానికి ఉన్న గుర్తు, పాప జీవితానికి ఉన్న గుర్తు. అందుకే ఆయన ఏం చేసేవారు కాదు, మనుషుల మధ్య నివసించుకు తీరడానికి ఏమి ఇచ్చేది కాదు, అవకాశం ఇచ్చేటట్టుగా కాదు అని బైబిల్ సెలవిచ్చి తీరుతున్నది. రెండోదిగా బైబిల్ సెలవిచ్చిన మాట, కుష్ఠవ్యాధి వచ్చినప్పుడు వారు అపవిత్రులైపోయి తీరుతున్నారు. అవునా? దాని 2వ వచనం చదివించండి. ప్రతి కుష్ఠరోగిని స్రవం గల ప్రతి వారిని శవం ముట్టుట వలన అపవిత్రుడైన. చూసారా? రెండోది, కుష్ఠవ్యాధి ఏం చెందేటట్టుగా అపవిత్రత చెంది పాప జీవితం ఏమైతీరది, పరిశుద్ధతకు అంకితం కాదు, అది దేనికి అంకితం, అపవిత్రతకు అంకితమై ఉన్నట్టుగా. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఏమై ఉండేది, పరిశుద్ధులుగా ఉండి తీరాలి. దేవుని యొక్క బిడ్డలు పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇచ్చి తీరాలి. పరిశుద్ధతే మన జీవితానికి ఉన్న గమ్యం. పరిశుద్ధత ఉంటేనే నీవు ఏమైతే లేదు, దేవునికి ఆరాధించగలిగి తీరేది. పరిశుద్ధత ఉంటేనే దేవునికి వెంబడించుకోగలిగి తీరేది. పరిశుద్ధత ఉంటేనే దేవుని యొక్క సమాజంలో ఉండగలిగి తీరేది. పరిశుద్ధత ఉంటేనే దేవునికి ఏం చేయగలిగేది, దేవుడాన్ని పిలవగలిగి తీరేది. పరిశుద్ధత లేక దేవునిని కూడా ఏం చేయాలి, నీవు దర్శించుకు తీరలేదు. ఈ పగటి వేళ దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలి, పరిశుద్ధత కొరకు ఆతృత ఉండి తీరాలి. అయితే కుష్ఠం వచ్చిన చర్యలో ఒక మనిషి అపవిత్రుని ఎంచుకున్న కారణం ఏంటిది, ఆయన పాపి అని ఒక ముద్ర వేయడం కాదు, తాత్కాలికంగా తన జీవిత క్రమాల్లో ఏం చేయాలి, పరిశుద్ధత కొరకు ఏముండి తెలియదు, కాస్త వేర్పాటు అవసరం. అర్థం కాలేదు అనుకుంటా. వారు కుష్ఠవ్యాధిగా మారడానికి కారణం, కుష్ఠం వచ్చినప్పుడు దేవునికి ప్రాధాన్యత అర్థమై తీరేది, పరిశుద్ధతకు విలువ అర్థమై తీరేది, దేవునితో సహవాసం కావాలి అన్నది అర్థమైతే, సమాజం కావాలి అన్నది అర్థమై తీరేది, దేవునికి దేవుని యొక్క వ్యవస్థ లోపల నేను ఉండాలి అన్నది ఏమైతే అర్థమై తీరేది. కొందరికి అది అర్థం కాదు, పాప రోత జీవితంలో ఇది అర్థం కాదు. కానీ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అపవిత్రులని ఎంచుకొని ఊరి నుంచి లేకపోతే సమాజం నుంచి వేర్పరిచిన దేని కూడా దేవుని యొక్క ప్రాధాన్యత వాళ్ళకి అర్థమై తీరడానికి, దేవునితో ఉన్న అనుబంధం వాళ్ళకి అర్థమై తీర, దేవుడు ఎంతటి వాడు, దేవుడు ఎలా విడిపించిన వాడు, దేవుడు సహాయం చేస్తే తప్ప నా కుష్ఠం మారదు, దేవుడు సహాయం చేస్తే తప్ప నా రోగం మారదు, దేవుడు సహాయం చేస్తే తప్ప నేను దేవునికి దగ్గర కాలేను అన్న పరిజ్ఞానం వచ్చి తీరడానికే దేవుడు వారిని ఏం చేసేది, సమాజంలోనికి వేర్పరిచి తీరేది. దాని అర్థం సంఘంలో ఉన్న సభ్యులు కూడా పాపానికి ప్రాధాన్యత ఇచ్చి తీరితే సంఘ కాపానికి అధికారం ఉంది. నిన్ను కొన్ని రోజులకి ఏం చేసేది, కొన్ని రోజులకి ఏం చేసి తీరచ్చు, సస్పెన్షన్ ఇచ్చి తీరవచ్చు. అదేం కాలేదు అనుకుంటా. మరి నువ్వు బలు పెట్టేసుకొని అలు పెట్టేసుకొని మొగాలు తిప్పేసుకొని వెళ్ళిపోతే నీ ఇష్టం, నీ కష్టం. సస్పెన్షన్ లో నువ్వు బాగుపడలేకపోతే నువ్వు ఏ చర్చికి వెళ్ళినా నువ్వు బాగుపడలేవని అర్థం. కాలేదు అనుకున్నా. ఉన్న ఇంట్లో నాన్న పెంపకములో పెరగలేకపోతే ఏ అద్దె నాన్నని తెచ్చుకొని నానా 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 అని చెప్పి అని నాకేసినా నువ్వేం కాలేవు, కుమారుని కావలేవు, ఆయన నీకు నాన్న కాలేడు. అందుకే సస్పెన్షన్ అన్న ప్రక్రియ సంఘానికి ఇవ్వబడి ఉంది. అర్థం కాలేదు అనుకుంటా. అలా చేయకుండా ఉండడానికి ప్రయత్నం మీరు చేస్తూ తీరాలి. ఎప్పుడూ మన సంఘాలు కొందరిని సస్పెండ్ చేసేది ఎక్కడ ఊకోబెట్టాల్సిన పరిస్థితి. పాస్టర్ గారి కాసారా నిర్మల హృదయం కాబట్టి దానిని ఏం చేస్తున్నారు, చేయట్లేదు, అంత ప్రాధాన్యతగా తీసుకోవట్లేదు. ప్రాధాన్యత తీసుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను. కారణం అందుకే కొందరు గుర్తు రావట్లేదు. ఆరాధన ఎగ్గొట్టేస్తే చర్చికి రాకపోతే నేను సస్పెండ్ చేసి అక్కడ కూకోబెట్టాలి. కొన్ని రోజులు కూకోబెడితే నీకేం చేయడానికి అవకాశం ఉండదు, పాటలు పాడడానికి అవకాశం ఉండదు, బలారాధన అవకాశం ఉండదు, కానుకలు ఇవ్వడానికి మాత్రం అవకాశం, సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఉండదు. ఏటికి అక్కడికి వచ్చి ఖాళీగా సినిమా చూడడానికి వెళ్ళేటట్టుగా అలాంటి చర్యల్లోనే నీకు అర్థమైతే నాన్న అవతల ప్రార్థన చేసేస్తున్నాడు, అవతల సాక్ష్యం చెప్పేస్తున్నాడు, అవతల దేవునికి గణపతి నేనేం చేయలేకపోతున్నాను కదా, వద్దు నాకు ఇందులో నుంచి నాకేం కావాలి, ఒక విముక్తి కావాలి అన్న దాని గురించి ఏమొచ్చి తీరుతుంది, ఒక ఆతృత వచ్చి తీరుతుంది. అలాగైతే అలా చేయలేకపోతే కొన్నిసార్లు సేవకులు విశ్వాసం ఎవరి చేతికి అప్పగించవచ్చు, సాధారణ చేతి కూడా, అంటే ఇంకా తట్టుకోలేకపోతే ఆయన చేతికి అక్కడ నువ్వు బాగుపడమే. హలో, అందుకే ఇప్పుడు కూడా కొందరికి సంఘం అన్నదానికి ఉన్న విలువ అర్థం కావట్లేదు. సంఘం బైబిల్ చెప్తున్న ఒక కుటుంబం, సంఘం ఒక తోట, సంఘం ఒక ఆసుపత్రి, సంఘం ఒక కేంద్రం, ఎక్కడ నీకు విడుదల జరిగే, స్వస్థత జరిగే, క్షేమం జరిగే. అలాగైతే ఆ పరివేశంలో నీ తిట్లు ఉన్నాయి, కుట్లు ఉన్నాయి, బాధపడే ఉన్నాయి, నరికే సిద్ధాంతం ఉన్నాయి. తోట అయితే తోటలో ఉన్న కొమ్మలు నలుగుతారు. తోటలో అయితే కొన్నిసార్లు నిన్ను ఏం చేస్తారు, వేదన పరుస్తారు. తోట అయితే కొన్నిసార్లు నిన్ను ఏం చేస్తారు, సరిపరిచి తీరుతారు. ఆసుపత్రి అయితే నేను అప్పుడప్పుడు చికిత్స చేస్తాను. నీకు కుటుంబం అయితే అప్పుడప్పుడు నేను కొడతారు, అప్పుడప్పుడు నేను తిడతారు, అప్పుడు నువ్వు అప్పుడు అనకూడదు ఎవడా పాటలో నువ్వు దొంగ వెత్తనం, అందుకే అలా డైలాగ్ వేసేది. హలో, నువ్వు దొంగ కొడుకుని, అందుకే అలా డైలాగ్ వేసేది. ముఖాముఖి చెప్పలేదు నీ దొంగ, డైరెక్ట్ వెనకాలలో చెప్పకూడదు, నాకు లేదు. హల్లెలూయా.
అలాగైతే దేవుని యొక్క బిడ్డను అపవిత్రం చెందడానికి ఉన్న చర్యలను ఏం చేయాలి? పరిశుద్ధత పరచుకోవడానికి అవకాశంగా మార్చుకు తీరాలి. నేను సంఘముల నుంచి వేశారను, లేకపోతే సమాజం నుంచి దూరం చేశారంటే దాని అర్థం అక్కడ ఉండి నువ్వు పాపిగా చచ్చిపోవడం కాదు. అక్కడ నుంచి నీతిమంతుడిగా తిరిగి రావాల్సింది. అక్కడి నుంచి నువ్వు అపశక్తుడిగా తిరిగి రావాలి. అక్కడి నుంచి కృపావరం పొందినవాడిగా తిరిగి రావాలి. అక్కడి నుంచి తీవ్ర శక్తితో తిరిగి. అందుకే బైబిల్లో చెప్పబడుతున్న మాట, పక్షిరాజుగా తన యవ్వనాన్ని ఏం చేసుకు తీరాలి? రిటర్న్ బ్యాక్ చేసుకు తీరాలి, తిరిగి తెచ్చుకు తీరాలి. తిరిగి దానిని ఏం చేయాలి? రూపాంతరంగా మార్చుకు తీరాలి. దాని అర్థం నాన్న శిక్షించేస్తున్నాడన్నా, నాన్న గద్దిస్తున్నాడని దాని అర్థం దానికి ఒక కంబ్యాక్ ఉంది, దానికి ఒక తిరిగి రావడి ఉంది, దానికి ఒక కొడుకుగా ఉన్న లక్షణం చూపించడానికి కూడా గడి ఉంది. దానికి నీ జీవితం మారింది అని చూపించుకోవడానికి కూడా అవకాశం. అందరికి తిట్టకూడదు, కొట్టకూడదు, ఏం చేయకూడదు. దాని అర్థం ఏ స్టేజీలోనూ అదే క్లాసులో ఉన్నాం అన్నర్థం. స్టాండర్డ్ 2లో ఉన్నా స్టాండర్డ్ 2లోనే ఉన్నాం అన్నమాట. ఈ ఎదుగుదల రాలేదు. అందుకే కుష్టం ఉన్న వాడికి అప్పుడే అర్థమైతే ఇందులో నుంచి నాకు ఒక ఎదుగుదల కావాలి, ఇందులో నుంచి నాకు ఒక పరిశుద్ధత కావాలి, ఇందులో నాకు ఒక దేవుడు కావాలి, ఇందులో నాకు వాక్యం కావాలి, ఇందులో నాకు ఆత్మిక సమాజం కావాలి, ఇందులో నాకు విడుదల కావాలి అన్న అందుకే కుష్ఠవ్యాధి వచ్చినప్పుడు వారికి క్వారంటైన్ ఇస్తారు. కాసేపటికి వాళ్ళకి ఏం చేస్తారు? రెస్ట్ ఇస్తారు. కొద్దిగా రెస్ట్ తీసుకోండి. ఆయన అల్లిలే స్వాతంత్రం చెప్పడం మన హ్యాపీ కాస్త అలాగే అంతే కదా. కొందరు దూరం ఉంది చెప్తే అల్లిలే చెప్పరు, సాక్ష్యం చెప్పరు, ఏం చెప్పరు, సందర్భాలు. దాని అర్థం కొందరు ఇప్పుడు కూడా క్వారంటైన్లో ఉన్నారన్నారు. నువ్వు చర్చికి వచ్చి సాక్ష్యం చెప్పలేకపోతే, నువ్వు చర్చికి వచ్చి పాటలు పాడలేకపోతే, నువ్వు చర్చికి వచ్చి ఆరాధన పాడుకోకపోతే, నువ్వు చర్చికి వచ్చి ఆత్మీయ కూటాలన్నింటిలో పాల్గొన్నా నువ్వు ఆర్ ఇన్ క్వారంటైన్. దేవుడిచ్చిన క్వారంటైన్ కాదు, నువ్వు కోరిక తెచ్చుకున్న క్వారంటైన్. అర్థం కాలేదు. ఈ క్వారంటైన్ నుంచి తప్పుకోవడానికి ఏం చెయ్యక్కర్లేదు. దేవుని పిలిచి నీ జీవితాన్ని ఒప్పేసుకొని ఏం చేసుకు తీరాలి? ఆ పాప జీవితంలో ఆ కుష్ఠవ్యాధి కలిగిన చర్య నుంచి ఏం చేయాలి? విముక్తి పొందే చర్యలోకి రావడానికి ఆతృత ఉండి తీరాలి. అందుకే దేవుని యొక్క దాసుకి కెరీతువాగులోకి వెళ్ళి కాసేపు ఉండమని చెప్పడానికి ఉన్న కారణం ఆహారానికి ఉన్న విలువ తెలియడానికి, బంధత్వానికి ఉన్న విలువ తెలియడానికి, దేవుని యొక్క తోడుకున్న విలువ తెలియడానికి దేవుని యొక్క దాసుని ఏం చేసి కెరీతువాగులో ఉంచి తీరింది. ఆ ఎండ వేళ, ఆ అరణ్య వేళ, లేకపోతే ఆహారం లేని వేళ, వర్షం పడలేని కాల తరగతులు, మంచు పడలేని కాల తరగతులు, ఒక మనిషి ఒంటరిగా ఒక సముద్ర తట్టులో కూర్చొని దేవుని వేకుగా అర్థం చేసుకున్నది. ఆయనకు అర్థమైతే ఆయన ఇది నా జీవితానికి ఒక కొత్త ప్రారంభం, ఇది నా జీవితానికి పరిచర్యలో ఒక కొత్త మలుపు, ఇది నా జీవితంలో దేవుని యొక్క పని జరిగి తీయడానికి ఒక అవకాశంగా మారి. అందుకే కెరీతులో ఉన్న దేవుని యొక్క దాసుకు దేవుడు చెప్తున్న మాట, నాయన ఇప్పుడు నువ్వు విధవరాలు ఇంటికి వెళ్ళు. ఎన్నాళ్ళు నువ్వు కెరీతులో ఒంటరిగా ఉన్నావు కదా, ఇక నీకు సహవాసం ఇచ్చి తీరడానికి ఒక ఆమెను కూడా నేను సిద్ధపరిచాను. ఆమె కెరీతులో లేదు, ఆమె ఎక్కడుంది? జరాఫాతులో ఉంది. బైబిల్ సెలవిచ్చిన మాట, దేవుడు అలా చెప్పారంటే ఈ అమ్మ దేవునికి చెందేటట్టుగా ఏదో వేసింది కాబట్టి దేవుడు అలా చెప్పింది. అందుకే దేవుడే సేవకుడికి సరాఫాత్కి వెళ్ళు, నేను అక్కడ ఎవరిని సిద్ధపరిచాను? ఒక విధవరాలని సిద్ధపరిచాను. ఈయన ప్రశ్న అడగలేదు, దేవా ఈ అరణ్యంలో నుంచి విధవరాలు ఇంటికి వెళ్తే ఆమెకే భర్త లేదు, ఆమెకే దిక్కు లేదు, అడగలే. అక్కడే నీకున్న ఏముంది? నీకున్న ప్రతివిధి అక్కడే ఉంది, నీకున్న జవాబు అక్కడే ఉంది, నీకున్న విడుదల అక్కడే ఉంది. బైబిల్ సెలవిచ్చే మాట, ఆ విధవరాలు ఆమె ఇంటిలో ఏం చేసి తీరింది? చివరిగా ఉన్న రొట్టి తయారు చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళింది? ఎన్ని రొట్టెలు తయారు చేయడానికి? ఒక్క రొట్టి తయారు చేయడానికి ఎంత కర్రలు కావాలి? మనలాంటి ఒలుసు వాళ్ళు ఉంటే మంచిదే. లేదమ్మా, ఓ కర్రతో సెట్టింగ్ చేసేస్తారు. అందుకే కొందరికి విశ్వాసం లేదని చెప్పేది. అంటే ఏమైంది? నువ్వు వెళ్ళొచ్చు కదా, నువ్వు డైలాగా వేసుకొని పోకూడదు. నువ్వు వెళ్ళు, ఏం చెప్పొద్దు, నువ్వు వెళ్ళు, మారేది నీకు కనబడుతుంది. హలో, అక్కడ ప్రతి వారం బైబిల్ స్టడీకి వెళ్ళిపోతే ఏది వెళ్ళు. హలో, వెళ్ళినందుకే కొందరు నోరులు తెలుస్తున్నాయి, పాటలు వస్తున్నాయి. సైలెంట్ కొన్న మూగాత్మలు కొన్నిటికి ఏమొచ్చేస్తున్నాయి పాటలు. ఎందుకంటే ఈ కూడికకి వెళ్ళినప్పుడు అర్థం కావట్లేదు. పాట పాడు 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 అని ఎవడో ఆమె ఏం చేస్తున్నాడు? బలం అనేక పాటలు వచ్చేస్తున్నాయి. దాని అర్థం జలపాతలో ఉన్న విధవరాలకి విశ్వాసం ఉండబట్టే ఆమె ఏమేరింది? కర్ర ఏరుకోవడానికి ఒక కర్రతో
సరిపెట్టుకుని ఆమె ఒక కర్ర కాదు, కొన్ని రోజులు కూడా నా పొయ్య వెలిగించుకు తీరుతారు, కొన్ని రోజులు కూడా నా ఇంట్లో ఆహారం పెరిగే తీరుతారు. దానికోసం ఆయన కర్ర. ఈ కర్రలేరే చర్యలో ఎవరు కనిపించారు? అభిషక్తుడు కనిపించి తీరాడు. తన విడుదలానికి కనిపించి తీరింది, తనకున్న ప్రవచనమానికి కనబడి తీరింది, తనకున్న వాగ్దానం కనబడి. విధవరా అనుకుని నేను క్వారంటైన్ లో ఉన్నాను, ఆయన క్వారంటైన్, ఇరువురు క్వారంటైన్ లో, ఇరు క్వారంటైన్ లో ఏం చేసే కలిసేటాడు. కుష్ఠవ్యాధికి క్వారంటైన్, ఇశ్రాయేల్ ప్రజలకి కూడా క్వారంటైన్, ఇరువురు క్వారంటైన్ లో ఉన్నారు. వారు ప్రత్యేక క్వారంటైన్, కుష్ఠవ్యాధి చెందుడు ప్రత్యేక క్వారంటైన్, వీళ్ళు ఇంకా కొద్దిగా ప్రత్యేక. ఇంకే తేడా. మనం ఈ వ్యభిచారం చేయడానికి మన కారణం అసూయ. ఇట్స్ ఎ స్పిరిట్ ఆఫ్ జెలసీ. అందుకే కిందకి దాని గురించి రాయబడదు. భార్య భర్తలు మీరు చూడండి, భార్య ఉన్నప్పుడే భర్త ఇంకొక ఆమెతో మాట్లాడితే ఈ యాటిట్యూడ్ మీరు చూడండి. ఏమైనా మాట్లాడితే హలో, అది మనసులో పెట్టేసుకొని నెక్స్ట్ డైలాగులని దాంతోనే. అన్నం ఉండేది కూడా అది ఆలోచించాడు. దాంతో మాట్లాడితే నీకు ఇంకా అవసరం రాలేదు. కనీసం ఒక ఆడదతో మాట్లాడాలనుకున్న ధైర్యం ఉంది మా ముగ్గురికి అని ఆలోచించాలి. అలాంటి పాజిటివ్ ఆలోచన ఉండదు. అదో అలా కాలేదు. భర్త భార్యల గురించి చెప్పినప్పుడు ఇలా ఎడుతున్నారు కదా, నువ్వు ఏసైని విడిచిపెట్టి ఏసై సమాజం విడిచి వేరే కాడకి వెళ్ళేటప్పుడు ఏసై కూడా ఇదే కలిగేది. అర్థం కాలేదు. నీ భర్త వేరే అమ్మాయితో మాట్లాడేటప్పుడు నీకు ముందు ఉడుకుతుందంటే ఆయనకి ఎంత ఉడుకుతుందో ఊహించు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కూడా నిన్ను చేర్చుకుంటున్నాడు కదా, ఆయన నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు కదా, ఆయన నీ మీద జాతి చూపిస్తున్నాడు కదా, ఆయన తన ప్రేమ నీ పట్ల ఉంది కదా. అందుకే భార్యాభర్తలు ఏం చేయకూడదు, అసూయ తెచ్చుకోకూడదు. అసూయ తెచ్చేస్తే నీ దాంపత్య జీవితం ఆ రోజుతో ముగింపు అయిపోయినట్లకే. హల్లెలూయా. ఈ సంఘంలో తొలి ఉన్న దేవుని బిడ్డలకి కొందరికి ఆత్మ ఉండేది. భార్య అంటే భర్తకు పాడదు, భర్త అంటే భార్య. వాళ్ళకి సెట్టింగ్ చేయడానికి పడిన కష్టాలు, నానా కష్టాలు మా అమ్మ నాన్న ఇది నేను ఎప్పుడూ పెట్టుకోలేదు. ఈయన ఆయన గురించి అంటాడు, ఆయన ఈయన గురించి అంటాడు. ఓరే నాయన ఎప్పుడు వాళ్ళు అందరూ కలిసి ఉన్నారు కానీ సెచ్చి విడిచిపెట్టున్నాం. మాకు తెలిసింది వాళ్ళు కలిస్తే దాన్ని విడిపించే ఒక ఆత్మను మనం ఇవ్వలేదు. హలో, దాంపత్య జీవితంలో కలిపే బాధ్యత మనది, విడిపే బాధ్యత మనది కాదు. విడిపోవడం సింపుల్ టెక్నాలజీ, విడిపోవడం సింపుల్, కలవడం కష్టం. హలో, ఏదైనా సమస్య నాకు వద్దని చెప్పాడు కదా, అరే నువ్వు నాకు కావాలని చెప్పేటట్టు నేర్పించేది క్రైస్తవ్యం. అందుకే బైబిల్లో చెప్పబడింది, అది ఎప్పుడు కలిపే దేవుడు, అతికించే దేవుడు, దగ్గర తీసుకొచ్చే దేవుడు, చేర్చే దేవుడు, కృపనిచ్చే దేవుడు, విడవచ్చే దాని అర్థం కుష్ఠవ్యాధికి క్వారంటైన్ ఇచ్చింది ఒక రిటర్న్ కమ్ బ్యాక్ కోసం. తీవ్ర శక్తితో తిరిగి రావాలి, తీవ్ర ఆరోగ్యంతో తిరిగి రావాలి. తిరిగి వచ్చేటప్పుడు వీడుకున్న బలం, రే నువ్వు ఎన్నాళ్ళు మోసేటట్టుగా కాదు, నేను కాడిని మోసే చూసుకో, నేను దేవుని కోసం పనిచేసి చూసుకో, నేను దేవుని కోసం వెనక్కి చూసుకో. దాని అర్థం తిరిగి వచ్చేటప్పుడు తొలి చేసిన దానికన్నా డబల్ శక్తితో పనిచేయాలి. హల్లెలూయా. అందుకే బైబిల్ సెలవిచ్చిన వాడు యేసయ్య ఒక్కసారి వచ్చారు, రక్షణ ఇచ్చారు, విడుదల ఇచ్చారు, వెళ్ళిపోయి రెండోసారి ఆయన ఒక కంబ్యాక్ ఉంది. ఆ కంబ్యాక్ కోసమే సంఘం ఎదురుగా ఉంది. ఆయన రెండోసారి వచ్చే ఒక చర్య ఉంది. మధ్యాకాశంలోకి వచ్చి నేను పిలిచే చర్యలో రెడీ ఉన్నావు. బైబిల్ సెలవిచ్చేది కుష్ఠవ్యాధికి ఆయనకు పాల్పేపు లేదు. పరిశుద్ధత చెందేసుకో, జీవితం మార్చేసుకో, జీవితాన్ని ఏర్పాటు చేసుకో, మేఘారూపుడయ్యే ఆయనతో పడిపో. అందుకే ఆయన కంబ్యాక్ ప్రత్యేకంగా ఉంది. మధ్యాకాశం వరకే వచ్చింది. ఎండకి కిందకు వచ్చేది ఏమైపోతుంది, ఎండకు రాకుండానే చర్చిలు మొత్తం సిలువలు పెట్టేశారు. హల్లెలూయా. కిందకు రాకుండానే బండి మొత్తం సిలివే, ఇల్లు మొత్తం సిలివే, ఒళ్ళు మొత్తం సిలివే. ఎక్కడ సగం వస్తానని చెప్పేసరికి ఎంత ఇప్పుడు కిందకు వచ్చేస్తే మన రోజులు.
అందుకే ఇప్పుడు కూడా కొందరు శవాల దర్శనానికి వెళ్తున్నారు. ఎక్కడ? ఇజ్రాయెల్ సమాధి దర్శనం. అరే బాబు, చూడడానికి వెళ్ళు, బైబిల్ నేర్చుకోవడానికి వెళ్ళు, విగ్రహానికి వెళ్ళటమాక. కొన్ని దేవుని వెళ్ళకి కొన్ని పిచ్చి ఎక్కినాయి. ఇస్రాయల్ తిరిగిసే రావాలి, ఏదేదో పుణ్యక్షేత్రం లాగా. మన సంఘంలో విశ్వాసపడి అయ్యగారు నేను బాప్తిసం ఎక్కడ నైనా బాప్తిసం పోతాను, లేదు నేను ఎక్కడ పోను, ఇస్రాయల్ కాడ పోతా అంటే నా అయ్యగారు ఓకే తమ్ముడు, ఇస్రాయల్ బాప్తిసం నేనే కదా ఇవ్వాలి. నీకు 80,000, నాకు 80,000, నీ ఆవిడకి 80,000, మీ పిల్లలకి 80,000. సరిపోయింది. ఇంకా ఇస్రాయల్ గురించి మాట్లాడలే. దానిలోనే దిగితేనే ఆత్మశక్తి ఏం లేదు. ఆయన ఏ బురదలో దిగింది, బాప్తిసం ఇవ్వబడినా నీకేం దొరుకుతుంది? విడుదల దొరికి జీవితం. నువ్వు ఏసయ్యతో జత కలవగలుగుతావు, నువ్వు ఏసయ్యను ధరించుకోగలిగితే ఏసయ్య మరణ సిరిత పునరుద్ధానానికి నువ్వు పాలవాగతులైతే దానికి ఏ టాంజనీలు అన్నది విషయం కాదు. హల్లెలూయా. పొందలేదు అన్నది విషయం కాదు, ఎక్కడో ఒక సమాధి జరిగితే చాలు. అందుకే ఈ పగటి వేళ బాప్తిసం పొందలేని దేవుని ఆహ్వానం అవుతాడు. ఆయన కొత్త జీవితం వదిలేసుకొని ట్యాంకీలో దిగు, ఏసయ్యను ధరించేసుకో. ఏసయ్య మరణంలో పాలభాగస్తుడై, ఏసయ్య సమాధిలో పాలభాగస్తుడై, ఏసయ్య రూపాంతరం అట్టాగున్నోడిని తీసుకోవడానికి మధ్యాకాశం వరకు వచ్చేది. లేకపోతే అన్ని గుంపులు వచ్చేస్తాయి కదా. అర్థం కాలేదు అనుకోండి. నేను ఇచ్చే కాదు, నేను అల్లదే చెప్తాను, నేను అన్ని వచ్చేస్తాయా. దాని అర్థం కంబ్యాక్ లో సగం వరకు రావడానికి అందరినీ ఆయన తీసుకెళ్ళారు, కొందరిని మాత్రం. ఈ పక్కటి వల్ల కొందరిలో నీ పేరుందని, నీ నామం ఉందని, నువ్వు ఉన్నావన్నానని ప్రశంసించుకొని కుట్టం నుంచి దూరం అయిపో. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ చదివే పాట పాడినాడు భలే, తిరిగి రమ్ము సోదరా, తిరిగి రమ్ము సోదరా, పాత జీవితం వదిలేసుకొని తిరిగి రమ్ము సోదరా. సోదరి కూడా అదే చెప్తున్నాడు. అమ్మ అరుపు బలుపు సలుపు పెట్టేసుకుని ఉన్నాం కదా, తిరిగి వచ్చే ఆరాధనకు తిరిగి వచ్చి, ఆత్మీయతలో తిరిగి వచ్చి, అభిషేకములు తిరిగి వచ్చి, ప్రార్థనలో తిరిగి వచ్చి, సువార్తలో తిరిగి వచ్చి, దేవుని కొరకు పనిచేసే దాంట్లో తిరిగిరా. నీ కోరిక అయిపోయింది, నువ్వు రాలేదు అనుకో, నేను రప్పెత్తాడు. అది చాలా అర్థం కాలేదు, అర్థం కాలేదు. అది మరీ వేదన కలిగేటట్టు ఉంటది. ఏది మనం ఇష్టపూర్వకంగా వచ్చామనుకో ప్రాబ్లం లేదు, కష్టపూర్వకంగా వచ్చామనుకో ఆయన మరీ కష్టపూర్వకంగా చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోషేకి దేవుడు చిన్నప్పటి నుంచి నాయన నువ్వు ఇశ్రాయేలుకి విమోచకుడు, ఈ రోడ్డు నా ఇశ్రాయేలు, నా ఐగుప్తు దేశుడు, నా పదివి, నా కుర్చీ, నేను ఒకే ఛాన్స్ చేయలేదు. ఎవరు? మోషే. ఇది చిన్నప్పటికీ అమ్మ చెప్తాను, నాయన ఇశ్రాయేలుని విమోచించే విమోచకుడు నువ్వే, ఇశ్రాయేలుని నీ మూలంగానే విడుదల జరిగింది, ఇశ్రాయేలులో జరుగుతున్న పరిశ్రమ ఈడు అనుకున్నాడు నా బలం నా శక్తి చేత. దానికాడు ఉపయోగం కూడా చేశాడు. మన సినిమా స్టైల్లో ఒక్క గుద్దుకి మనిషిని ఏం చేయాలి, పూడ్చిపెట్టాడు. భలే తీశాడు. అది మాత్రం పూడ్చిపెట్టాడు కానీ సాక్ష్యం చెప్పేవాడిని మాత్రం నోరు మూయించలేదు. ఇదే బాగా. నువ్వు ఏది కప్పి పెట్టినా సాక్ష్యం చెప్పడానికి ఎవడో ఒకడు రెడీగా ఉంటాడు. హల్లెలూయా. రాలేదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్ చదివే ఆకాశము చెవి యొక్కము. సో దేర్ ఇస్ 2 witnesses always ready for you. దాని అర్థం 2 సాక్షులు నీ మాటల్ని, నీ చరిత్రని, నీ చరిత్ర మొత్తం వీక్షించేస్తున్నాను. ఎప్పుడు పొద్దున్న లేచి నీ వాక్యాలు ఆకాశమా చెవి యొక్కము, భూమి ఇది పలికే పొద్దున్న ప్రారంభం చేసుకో. ఎందుకలా చెప్పండి, అది ఏదో మంత్రాలో కింత్రాలో ఏం కాదు. కనీసం జీవితం గురించి అవ్వాలి. 2 సాక్షుల మధ్య బతకాలి. బతికేటప్పుడు అందరితో చిరునవ్వుతో, అందరితో ఆత్మిక ఐక్యతతో, అందరితో సమపరిచేటట్టుగా ఉండేటట్టుగా బతుకుతారు. కానీ ఆలకెత్తనాయి. అదో ఇక్కడున్న కోర్టులో ఉన్న సాక్ష్యాలను నువ్వు కొనుక్కోవచ్చు, డబ్బు ఇచ్చేసుకునే మార్పిడి చేసుకోవచ్చు. ఆకాశం భూమికి ఏం మార్చిస్తావు? హల్లెలూయా. అందుకే బైబిల్ సెలవిచ్చిన మాట సాక్ష్యం చెప్పిన తర్వాత సాక్ష్యం ఒక పని ఏంటిది? అర్థం కాలేదు. ఇప్పుడు నేను సాక్ష్యం చెప్పేవాడు అనుకో, నేను సాక్ష్యం చెప్పిన తర్వాత కేసుకు నీకు అనుకూలంగా మారింది. ఓకే, తర్వాత సాక్ష్యం పని ఏంటిది? సాక్ష్యం నిర్మూలం అయిపోవాలి. అందుకే భూమి ఆకాశాన్ని దేవుడు ఏంటి కాల్చి వేసేది. మనం అనుకుంటాం ఎందుకు ఈ భూమిని కాల్చాలరా నాయన, లేకపోతే ఇది మళ్ళీ వాదిస్తుంది నిన్ను. కాలేదు కదా. ఒకసారి
నేను నీకోసం కోర్టులో సాక్ష్యం చెప్పిన తర్వాత ఇంకొకటి నాకు డబ్బులు ఎత్తింది మారనా? అందుకే నన్ను ఉన్మూలన చేసేస్తే చాలు, మరి యాక్షన్ రాకూడదు. కాలేదు అనుకుంటా. అందుకే యేసయ్య గురించి నిన్న నేడు నిరంతరం ఏకరీతి కలిగిన దేవుడు. కానీ సాక్ష్యం చెప్పే చర్యలో ఏకరీతి లేదు, అందరి సాక్ష్యం. అందుకే బైబిల్ నువ్వు చేసినవే మంచిదైనను చెడ్డదైనను వాటన్నిటిని కూడా ఏం చేయాలి? క్రీస్తు న్యాయాసనం ఎదుట ఏం చేయాలి? అప్పచెప్పాలి. ఆ అప్పచెప్పే దాంట్లో ఎన్నిసార్లు హల్లెలూయా చెప్పావని, ఎన్నిసార్లు ఉపవాసం చేసావని, ఎన్నిసార్లు ఉపవాస గుడికి వెళ్ళావని, ఎన్నిసార్లు స్వామి, ఎన్ని లెక్కలు చేస్తారు. మరి డైలాగ్ చెప్పాలి, ఐదు నన్ను పెళ్ళదు నాకు ఆహ్వానం, నేను రికార్డు బుక్ లో లేదమ్మా, మిగతా అందరు ఉన్నారమ్మా. అలా కాకుండా ఉండే నిమిత్తం ఈ రోజే నీ జీవితాన్ని ఏం చేసుకో, క్వారంటైన్ నుంచి తిరిగి వచ్చే, అలుపు బలుపు సలుపు వదిలే. ఇలా ఉండిపోవడం కాదు, తీవ్రయుక్తంగా మారడానికి కూడా చర్య, అభిషేక భరితంగా మారడానికి కూడా చర్య. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తిరిగి వచ్చే పాస్టర్ గారి మీద కోపం అంటే వదిలేసి వచ్చేయి. ఆ కోపం అక్కడే ఉంది. కోపం బదులుగా రోషం చూపించు. నువ్వు నిన్ను మీద కోపపడ్డా నీకు పరిచయం చేస్తాను. నువ్వు కోపపడేంత వరకు నీకోసం పరిచయం చేస్తాను. నేను వదలకుండా నేను పరిచయం చేస్తాను. సంఘం విడిచిపెట్టకుండా నేను పరిచయం అన్నారు. కుష్టం 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 కుష్టం. మూడోదిగా కుష్టానికి ఇంకొక ప్రత్యేకత ఏంటో తెలుసా? ఒకసారి కుష్టం వచ్చింది అనుకో, వెంటనే వ్యాపరించేస్తుంది, త్వరగా ఏం చేస్తుంది, స్ప్రెడ్ అయిపోతుంది. అంటువ్యాధి లాగా. కుట్టవ్యాధి వచ్చినప్పుడు వాళ్ళకి ఇంట్లో కూడా ఇశ్రాయేల్ సమాజం లోపల కూడా ఉండి, ఎందుకు కారణం తెలుసా? వాళ్ళు నివసించేది ఎలాంటి గుడారాలు. గుడారం దేంతో తయారైంది? చర్మం. వీడికి లెప్రసీ ఎక్కడొచ్చింది? చర్మం. చర్మం చర్మం కామినెంట్ కామన్. ఏది కామన్ అయితే అక్కడ వ్యాపరుతుంది. ఒంట్లో కుష్టం వస్తే నయం ఉంది, ఇంట్లో కుష్టం వస్తే అర్థం కాలేదు అనుకుంటా. మళ్ళీ ఒకసారి చెప్తే బాగా ఆలోచించుకుని దేవుని స్తోత్రం చెప్పాల. ఒంటిలో కష్టం వస్తే ఇంటిలో ఇది జీవం చెందింది. అందుకే ఇల్లు బాగు చేసుకో. అర్థం కాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కుష్టం ఉండడం కాదు, కుష్టం ఉండకుండా నీ ఇల్లు ఏం చేసుకో, చక్క పెట్టేసుకో. అందుకే రాజైన దేవుని యొక్క రాజుకి చెప్పి దేవుడు చెప్పిన మాట, నీ ఇల్లు ఏం చేసుకు తీరాలి, చక్క పెట్టేసుకో. నీ ఇల్లు ఆరాధన చేసిన కేంద్రంగా మారి తీరాలి. నీ ఇల్లు దేవుని యొక్క వాక్యాన్ని ఘోషించే పుల్పిటిగా మారి తీరాలి. నీ ఇల్లు అనేకులకు చికిత్స ఇచ్చే వైద్య కేంద్రంగా మారి తీరాలి. నీ ఇల్లు అనేకుల మానసిక ఒత్తిడిని వదలగొట్టే ఇల్లు. 100 ఇల్లు కొమ్ములోడు సహా కొమ్ములోడు ఇల్లు ఇలా ఉంది చూడండి. కొమ్ములోడు అది అక్కడ పెట్టదు. ఈ ఇంటికి ఎవరు రాకూడదు, ఈ ఇంటికాడ ఉన్న చెప్పులు అల్లాడ పెట్టాలా, ఈ ఇంటికాడ స్నానం చేసే రావాలి. ఎవరు నాయన ఎందుకు ఏంది ఇండైరెక్ట్గా ఈడు రాసుకోవాలి. ఈ ఇంటికి వచ్చిన వాడికి ఇలాంటి బుద్ధులతో పిలిచి నాకు ముందు ఏం చేయండి, పినాయిలతో స్నానం చేయించండి. నాకు మరి చెప్పరు కదా. హల్లెలూయా. అందుకే కొమ్ములోడికి ఎప్పుడు ఎవరిని స్వీకరించే అధికారం ఉండదు. దేవుని బిడ్డలకి అందరినీ స్వీకరించి అందరూ రావాలా. అందుకే బైబిల్ ప్రయాసపడి భారం మోయుచున్న సకల జనులారా నా ఇంటికి రండి. నా దగ్గర మార్గం విడిపించుకోవడానికి మార్గం నా దగ్గర ఉంది. నీ రోగానికి పరిహారత నా చేతిలో ఉంది. నీ శాపానికి పరిహారత నా దగ్గర ఉంది. ఇక నువ్వు కోపపడి వచ్చావు నా దగ్గర భోజనం కూడా ఉంది. వినిపించేసి మరి కోపపడడానికి అవకాశం కూడా ఉంది. అందుకే పాపానికి ఒక ప్రత్యేకత. ఒకటి చేశాడు అనుకో, ఒకడు చర్చికి రావడం లేట్ అయినా మిగతా దెయ్యాలి కానీ వచ్చేది అంటూ అర్థం కాలేదు. నేను లేటుగా రావడం మొదలెట్టాను అనుకో, మీకు సిరుగు అయిపోద్ది. అమ్మమ్మ పాస్టర్ గారు కొడుకే లేటుకు వచ్చేస్తున్నాడు, మనకే పేపలు స్ప్రెడ్డింగ్ వేక్ అయిపోద్ది. లేదు అందుకే యాకోబు పత్రికలో ఒక మాట సూపర్ గా రాయాడు. 1:15 అనుకుంటా. మోహం గర్భం ధరించి అన్నిటికీ బైబిల్ తీస్తే ఎలాగమ్మా, మోహం గర్భం ధరించి పాపం చదవండి. పాపమును కనగా
ఉండగా ఆ. పాపము పరిపక్వమై అయ్యి. మరణమును కనును. ఓ లోడ్. మోహం ఎప్పుడు వస్తుందో తెలుస్తుందా? మోహన్ కాదు, మోహం. మోహం మోహన్ అంటే ఆయన అభిమానిస్తున్నారు అందరూ, ఆయన చేస్తారు. ఆయన కాదు. మోహం అంటే ఆకర్షణ అని చెప్పొచ్చులేమో కానీ ఇంకా కొద్దిగా మోహం, ఆశించడం. ఒక అమ్మాయి ఎటు నుంచి వెళ్ళింది, ఈ అమ్మాయి నాకు పిల్లంగా ఉంటే ఓ ఇట్రా కూజం రాను దేవా నీ చిత్తమా కాదు అలగడగలేదు. అది ఎవరిదో భార్య ఏంటో అది భవిష్యత్తు. మోహించిన తర్వాత వీడు కలగానే వేస్తాడు. అమ్మా 4 పిల్లలు, ఇల్లు, వాకిట, ఆస్తి, సంపాదన. ఆమె చూసి నువ్వు ప్రెగ్నెంట్ అయిపోయావు. ఏ విషయంలో? పాపం విషయంలో, కుష్టం విషయంలో. నువ్వు ఆమెను చూసి ఆమె వెళ్ళిపోయింది, నువ్వు ఇంకా ప్రెగ్నెంట్ తోనే ఉన్నావు. అందరూ అయిపోయారు. హలో, కొందరు ఇప్పుడు కూడా ప్రెగ్నెంట్ అయ్యి ఉన్నారు, ఏమేమో ఆశించి. ఆయన వచ్చి యాక్షన్ కొడుతుంది, దేవుడు నాకు గత సంవత్సరం నుంచి సంవత్సరం వరకు కాచి కాబట్టి ప్రెగ్నెంట్ అయినా మోహన్ గర్భం ధరించి ప్రెగ్నెంట్ అయ్యి ఉన్నావు, పాపంతో ఉన్నావు. అందుకే కదా పాస్టర్ గారు ఇలాంటి వాక్యాలు చెప్తే ఈ ప్రెగ్నెంట్ ఉన్నావు ఒప్పరం. లేకపోతే ఏ సంఘానికి వెళ్ళి పరిశోధించండి, ఒప్పరం. ఒప్పితే చేసిన వాడు ఎవడో దొరికిపోతారు కదా. ఎవరితో సంబంధం ఉన్నారో లేదో నాకు తెలియదు. అందుకే మోహానికి ఏముండి తీరాలి, అటుండి తీరాలి. మోహానికి ప్రసవించడానికి అవకాశం ఇవ్వకుండా చాలు కదా. ఆ పాపటి నుంచి వెళ్ళింది, చాలా బాగుంది, అనుకుంది, ఓకే సరే అయిపోయింది. ఒక ఉదాహరణ చెప్తాను. ఒకరోజు ఒక సన్యాసి తన 2 తోటి సన్యాసులతో కలిసి ప్రయాణం చేసి వెళ్తున్న చర్యలో వాళ్ళకి ఒక ఏరు వచ్చింది. అక్కడ ఒక ఆడపిల్ల, అందమైన ఆడపిల్ల ఏడుస్తుంది. ఎలా నేను దాటుతాను, ఎలా నా అద్దరికి వెళ్ళేది. ఈ చూసినప్పుడు సన్యాసి గారికి మనసు జాలి కలిగింది. ఏమమ్మా ఏడుస్తున్నావు? లేదయ్యా నా కాళ్ళు తడిసిపోతాయ్యా, బట్టలు తడిచి ఇదే బట్టలు అలా సరి నేను వెళ్ళాను, నన్ను అద్దరికి ఏం చేయాలా దాటింది. వెనకన శిష్యులు, అమ్మయ్యా మంచి అవకాశం, అయ్యగారు వద్దంటే నేను, గురుగారు వద్దంటే మేము ఎత్తేస్తాం అన్న రీతిలో వీలేని ఆయన. గురుగారికి అర్థమైంది, వీళ్ళు తోటి గురువులు కదా, చిన్న గురువులు కదా, వీళ్ళకి మాతృత ఎక్కువ అని తెలిసి ఈ గురువు ఏం చేశాడు, అమ్మ ఇదిగో భుజం మీద ఎక్కమ్మా అని చెప్పి ఆ పాపను ఏం చేశాడు, భుజం మీద ఎక్కించేసి అద్దరికి తీసి వెనక్కి వీళ్ళిద్దరు ఏం మాట్లాడుతున్నావు, ఓ నాయనో మన అవకాశం వాడు తీసుకున్నాడు రా, మన ఛాన్స్ ఆడు వదిలేసుకున్నాడు. అక్కడి నుంచే మొదలెట్టేసుకున్నాడు. ఏది అక్కడి నుంచే ప్రెగ్నెంట్ అయ్యి వస్తున్నారు. అయిపోయి ఆడపిల్లలు అక్కడ వదిలేసి ఆడపిల్ల వెళ్ళిపోయింది, వీళ్ళు నడిచారు. ఈ వెనక్కున్న ఈ ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళు ఇద్దరు మాట్లాడేస్తున్నారు, ఊరే మన ఛాన్స్ అయిన వదిలేడు. ఎవరికి అర్థమైంది? గురువుకి అర్థమైంది ప్రెగ్నెంట్ అయి ఉన్నారని. గురువు వెనక్కి తిరిగి, ఓరే ఆడపిల్ల వచ్చింది, ఎక్కింది, వదిలింది, వెళ్ళిపోయింది, మీరు ఇప్పుడు కూడా ఆడపిల్లని మోయించుకున్నారా నాయన, ఇంకా వదిలేయచ్చు కదా అన్నారు. వాళ్ళు ఇలాగే మోహానికి కూడా మనం ఏం చేయాలి, హద్దులో పెట్టుకు తీరాలి. ఆశలు రావా 10,000 రూపాయలు పెట్టేసి ఈరోజు చర్చికి వెళ్ళొద్దురా అంటే ఎన్ని ప్రాంతం చేసేస్తారు. అయ్యగారి కళ్ళు మూసేయండి, వాడు లోనకి దూరం వచ్చాడు కనబడకూడదని. ఏం ప్రార్థన. హల్లెలూయా హల్లెలూయా. పోయిన రోజు నేను ఒక చర్చికి వెళ్తే విశ్వాస సంఘానికి సంఘ పెద్ద చెక్కు జోబులో మాత్రం కైని ఇలాంటివన్నీ మనకే దొరుకుతాయి. సంఘ పెద్ద అందరూ కొట్టించేస్తున్నాడు, అందరూ కన్నాలు గిన్నాలు అన్ని పెట్టేస్తున్నాడు. నాకు చిన్న డౌట్ వేసింది, ఏంట్రా బాబు వీడింత ఓవర్ ఎక్సైటింగ్ పని చేస్తున్నాడు. నేనేం చేశాను, నువ్వు నాకు కొట్టించావు కదా, ఇక నేను నీకు కొట్టిస్తానని చెప్పేసి నేను వెళ్ళి కొట్టించడానికి వెళ్ళి అప్పుడే కైని కనబడింది. మనడు ప్లేట్ ఎత్తుకొని ఒక ఉరికాడు. నేను వదల్లా, వెనక్కి ఉరికాను. నువ్వు సంగపెత్త అని చెప్పావు, వెనక్కి ఉరికితే డొంకలో వెళ్ళి కూతురు తింటాను. నేను అక్కడికి వెళ్ళి పాకెట్లో తీయను, నాకు కొద్దికి నువ్వు తిన్నావు కదా ఇక నాకు. అయ్యా వద్దయ్యా నువ్వు పాస్టర్, మరి నువ్వు రాబోయే కాలానికి పాస్టరే కదా. అవునయ్యా సారీ అయ్యా. అయితే నేను అడిగి ఏం చేయాలి? వదిలేస్తానయ్యా. సరే తీసి ఇసిరేసి ప్రార్థన చేశాను. ఇక నేనేం చేయను. భోజనం అన్ని తినిన తర్వాత సంఘానికి వచ్చేసాడు. ఒరే ఏం పాటలు వచ్చాడు రా బాబు, లోన్ ఉన్నవి కూడా పెట్టేస్తున్నాడు. ఒరే మీరు కూడా దొరికిపోతారు జాగ్రత్త అని చెప్తున్నాడు. హల్లెలూయా. నాకు తోడుకున్న పాస్టర్ గారు, ఒరే వదిలేరా, ఒరే వదిలే అలా చెప్పొద్దురా, పారిపోతాడు రా చర్చికి. లేదు అలా చెప్పాలా. అలా చెప్పకపోతే ఈ దొంగకి, ఈ దొరికిన దొంగ పర్లేదు, దొరకలేని దొంగలు కూడా ఉన్నాయి కదా.
మన ఉద్దేశం వాడిని కైని వదలగొట్టడం కాదు. ఈడి మూలంగా దొరకలేని కొన్ని దొంగలు కూడా దొరికి ఏమైతే బాగుపడి తీరాలి. హల్లెలూయా, హల్లెలూయా. దాని యొక్క కుష్టం త్వరగా వ్యాపరిస్తాయి. దానిని ఏం చేయాలి? మోహం వచ్చినప్పుడు యేసునామములో గతించు. పిచ్చి పిచ్చి పోస్టర్ చూసిన యేసునామములో అని చెప్పు, పర్లేదు. ఉమ్ములు బయటకు వచ్చినా పర్లేదు, గతించు. కొన్ని కొన్ని దైవ లక్షణాలు లేని పద్ధతులు వచ్చిన ఆశలు వచ్చిన యేసుని గతించు. అందుకే సేవకులు గతించేది. ఎప్పుడైనా గతించడం నేర్చుకోండి, లేకపోతే ప్రెగ్నెంట్ అయ్యి వస్తాం. ఏది మోహం? హల్లెలూయా కాదు, మోహం. పాపమయ్యే స్టేజి వరకు ఆగకూడదు, మోహం అన్న స్టేజిలోనే ఎరగొట్టండి. హల్లెలూయా. ఏ రోగానికైనా స్టేజి 1లో చికిత్స చేస్తే విడుదల త్వరగా జరిగి తీరుతుంది. నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఈ పగటి గల దేవునికి ఎప్పుడైనా మోహం మనకు రాదా? వస్తాయి, అడ్డుపరచండి. రాలేదు ఏసై దగ్గరికి. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ వచ్చింది. ఏసై ముఖం కూడా చూడలేదు, నేలకు చూసుకున్నాడు. మానవైతే ఒక చర్చిలో ఒక విశ్వాసి ఇంకొక వేషాన్ని తీసుకొచ్చాడు. మిగతా వాళ్ళు అందరూ ఆతృతారు, ఫోన్ నంబర్ పాస్టర్ గారు నీ మోహం ఎక్కడే వదిలేయండి. హలో, ఒక సంఘంకి ఒక వేసి వస్తే ఎలా ఉంటుంది అందరు యాటిట్యూడ్? స్తోత్రం ఒకటే వచ్చింది. హలో, వేషాలు రాకూడదా? రావాలి. వారిని ఏం చేయగలిగింది? ప్రేమించుకొని ఏం చేయాలి? సంపాదించు. ఆ మోహం ఏం చేయాలి? వదిలించుకు తీరాలి. అందుకే పగటి ఒక ఉడంబడికలోకి రండి. మోహానికి నేను జన్మనిచ్చి తీరను, మోహానికి ప్రసవించుకు తీరడానికి నేను అవకాశంగా మారి తీరను. పాపం కాకుండా మునిపే మోహములను ఏం చేసి ఎలాగొట్టి తీరుతా. అందుకే పాట రాసిన, నా ఆశ అయ్యా నీవేనయ్యా, నా ఆశ అంతా పరలోకం గురించి అయ్యా, నా ఆశ అంతా ఆత్మీయత గురించి అయ్యా, నా ఆశ అంతా దేవుడి దగ్గర. హల్లెలూయా. అందుకే మోహం గర్భం ధరించి పాపానికని ఏం కాకూడదు, మరణానికి ముందే దానిని ఏం చేయండి? ఆపండి. అందుకే కుష్ఠవ్యాధి వచ్చిన వాడికి యాజకులు పరిశోధించి ఎందుకు వెలివేశారు తెలుసా? ఇది వేరే వాడికి ఏమైపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. నాతో కలిసి అన్నారు హల్లెలూయా. అంటే ఒక్క విశ్వాసి కొత్త మిగతా విశ్వాసికి ఆటోమేటిక్ వచ్చేద్దే, మరి నువ్వు చెప్పక్కర్లేదు. మరి ఆశలు పెట్టు. ఆడు లేటుకు వచ్చాడు, నాకేం ఆయనకేమో నాకు ఆపండి. హల్లెలూయా. నాలుగోదిగా కుష్టం వస్తే ఫీలింగ్స్ ఉండవు. ఫీలింగ్స్ ఉండదు అంటే స్పర్శ ఉండదు. నో స్పర్శ. కుష్ఠవ్యాధి వస్తే ఏముండదు. మీరు వేడి నీళ్ళు పోసేది ఏం అర్థం కదండి. హలో, పాప జీవితంలో ఉన్నవాడికి మీ ఆత్మీకో మీ అభిషిక్తో, నేను అభిషక్తుడిని, నేను ఆత్మీకుడిని, పాప జీవితమే. హలో, నాతో లేదా? కొందరు పాపం మూలంగా ఏమైపోయారు? ఫీలింగ్స్ లేదు. ఓ ఆరాధన ఎక్కొట్టేది, ఓ మరుసటి రోజు కూడా బిల్డప్ రాజు అలాగ వచ్చి కూర్చుంటున్నావు కదా. ఫీలింగ్స్ లేదు, సచ్చింది. అర్థం కాలేదు. ఒకరోజు ఒక పాస్టర్ గారు ఇలా నడిచి వెళ్ళిన టైంలో ఇద్దరు కుర్రోళ్ళు వచ్చి చెప్పారు, అయ్యో నరకానికి వెళ్ళే బోధ కూడా నరకానికి వెళ్ళే తావేదో ఒకసారి చూపించండి. మీరు బోల్డ్ వాక్యాలు చెప్పేస్తాం, నరకం ఉంది పరలోకం ఉంది. మాకు పరలోకం అక్కర్లేదు, కానీ నరకానికి కొన్ని త్రోవ నాయన వెళ్ళిన త్రోవలో అలాగే వెళ్ళిపో. పాస్టర్ గారు అలా సువార్త చెప్పడానికి వెళ్ళిపోయి వీళ్ళు అలాగట్టు వెళ్ళారు. అటు నుంచి ఒక లారీ వచ్చి గుద్దేసింది. ఆన్ స్పాట్లు ఇద్దరు. పాస్టర్ గారు తిరిగి వెళ్ళి ఇలా వచ్చే లోపల ఈ శవం అక్కడ పడింది. ఊరు నాయన వెళ్ళి కాలు పట్టింది. ఊరు నాయనా ఎంత దగ్గర నరకం ఉన్నదని నాకు అర్థం కాలేదురా బాబు. నేను కేలి కనేసాను, ఏ త్రోవ వెళ్తున్నాను నాయన, ఒక్క సువార్త నేను చెప్పలేకపోయి. ఆ శవాన్ని కేర్చి పట్టుకొని ఏడవడం మొదలెట్టారు. అందరూ ఊరు మీరెందుకు వెళ్తున్నానండి? లేదయ్యా నాకు అవకాశం ఇచ్చేరాళ్ళు, నరకం ఎక్కడా అని చెప్పారు. పర్లోకం గురించి చెప్పుకుంటే ఎక్కడి నుంచి బతికించునేమో. హలో, స్పర్శ లేనివాడికి ఇదే ఫీలింగ్ ఏమో. నా చచ్చాడు పోతే పోనే, బొరుగుతే ఎక్కింది. స్పర్శ ఉన్నోడు ఏం చేస్తాడు? ఊరు నాయన నా మూలంగా. హలో, ఒక రోజు ఎంతమంది చచ్చిపోతున్నారు ఆలోచించండి. మనం సువార్త చెప్పలేకుండా వాళ్ళు చచ్చిపోయారన్న గురించి మనకు వేదన ఉందా? నో ఫీలింగ్.
అందుకే స్వార్థకి వెళ్ళరు. సంక్రాంతికి ఒకసారి వెళ్తాం నెలకి, అది కూడా ఆవుని బండి ఎక్కించినట్ట. ఈ ఆవుని ఎక్కించిన మరో ఆవుని చేస్తారు, అట్లా ఎలా పారిపోతాయి. నన్ను కూడా ఎక్కించేస్తారేమో. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఎందుకా భారం నాయన, నా మూలంగా ఎవరు ఏం కాకూడదు, నరకానికి వెళ్ళకూడదు. వాక్యం బోధించి అందరూ పరలోకం. ఓకే, వాక్యం నిమిత్తం అంతా నరకానికి వెళ్తే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అర్థం కాలేదు అనుకుంటా. ఏం లేదు, ఫీలింగ్స్ ఉన్నాయి. హలో ఆపేస్తాను, ఇది కాదు కొంచెం గట్టిగా. నేను ఇప్పుడు వీడికి పెన్తో పొడిచిన తర్వాత నేను సైలెంట్గా ఉంటే దాని అర్థం ఏంటిది? నాకు ఫీలింగ్స్ ఏం లేదు ఆడి పట్ల. అదే ఆడి పొడి చేస్తే ఆ ఎవరో కొడుకే కానీ మనిషే కదా. నాకు లేదా ఎవరు నాయన తెలిసో తెలియకో నేనేం చేశాను, ఆడిని నెమ్మది పరిచి ఆ నొప్పి నుంచి రికవర్ చేయడానికి నేనేం కేలా సపం చేస్తాను. నిజంగా హల్లెలూయా. ఒక బాబు ఒక పాప నడిచేవాడు, పడిపోయారు. వెంటనే కుర్చీ నుంచి లెగిసి పట్టుకోవడానికి వెళ్ళే కారణం ఏంటిది? ఫీలింగ్స్ ఉన్నబట్టి. వాళ్ళ పట్ల మనకేముంది? వాళ్ళు మనుషులే, నేను మనుషులే. హలో, పోయిన రోజు ఒక పాస్టర్ గారిని శతకబారేసాడు, కొట్టు అది చూసినప్పుడు వీడియో చూసేసి జరిగిపోయింది. వాళ్ళ పట్ల ఫీలింగ్స్ ఏమైనా ఉందా? వాళ్ళు నేను ఒకసారి కలవాలా అని ఆతృత. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాయన ఏం లేదు, మేము కోసం ప్రార్థన, ఈ దూరం నుంచి ప్రార్థన చేస్తున్నాం, డైలాగ్ వేసేస్తాం. అవి ఫీలింగ్స్ కాదు. ఫీలింగ్స్ వెళ్ళి ఆయన ఏం పర్లేదురా, అన్ని బాగు చేస్తారు, దేవుడు ఉన్నాడు మన తోడుగా. మనకు ఆ ఫీలింగ్ కుష్టం ఉన్న వాళ్ళకి అలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండదు. అందరూ సైలెంట్ అయిపోయింది. హల్లెలూయా. ఒక విశ్వాస సంఘం విడిచిపెట్టి వీడిని ఎలాగో ఒకలా సంఘం లోపల తెచ్చేయాలన్న ఫీలింగ్. హలో, పాస్టర్ గారు నన్ను పట్టించుకోవట్లేదు, నా మాట అంగీకరించట్లేదు, ఈయన పట్టించట్లేదు చేస్తానని ఫీలింగ్. హలో హలో, వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి, అక్కడ ఎక్కడో ఉండకుండా వచ్చేయండి. హల్లెలూయా. ఈ అంధకారమైన లోకాన్ని ఒకసారి చూడండి, ఎందరో మరణిస్తున్నారు, ఎందరో చచ్చిపోతున్నారు. వాళ్ళ పట్ల ఫీలింగ్స్ ఉన్నాయా? ప్రార్థన ఎందుకు చేసేది? వాళ్ళను గుర్తుకొచ్చుకోవడానికి. ఇది మన లిస్టే అయిపోదు. ఏది ప్రార్థన లిస్టులో మన లిస్టే సరిపోదు, ఇంకా అవతల లిస్ట్ ఏంటి? మన లిస్ట్ పక్కకి పెట్టి అవతల లిస్ట్. హలో, లెప్రసీ లేదు, లెప్రసీ ఉన్నోడికి ఏం ఉండదు, స్పర్శ ఉండదు. హలో, సంఘానికి స్పర్శ ఉంది. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. సంఘం దేవుని శరీరం, శరీరంలో ఒక అవయానికి దెబ్బ తగిలితే శరీరం మొత్తానికి ఏం కలిగితే? ఓ లార్డ్, వెంటనే చెయ్యి చెప్తారు, ఓరే నాయన పట్టిరా బాందో, మందులు రాసుకో, మందులు తిను. ఎవరు చెప్పేది? శరీరమే చెప్తే. కారణం ఏంటి? ఎక్కడ ఏదైనా అయితే ఏమైతే ఈరోజు మనకు అన్ని కథ కావాలి కదా. ఒకడు ఏం చేశాడు? చేపలు పట్టుకున్నాడు, పెద్ద ఆతృత తీరు చేపల కూర నేస్తానని ఆశతో వచ్చేటప్పుడు ఈడికన్నా బలవంతుడు ఒకడు వచ్చి చేప ఇడుచుకొని తీసుకెళ్ళాడు. ఈడా చేప నువ్వు తినేది నాకు. ఆడు మరి ఆడికన్నా బలవంతుడు కాబట్టి ఈడు ఓకే అని చెప్పి ఇచ్చేసి దేవుడా నువ్వు చూస్తున్నావు కదా అని చెప్పాడు. ఈ ఒక మాట ఏం చెప్పాడు? దేవుడా నువ్వు చూస్తున్నావు కదా అని కేసు ఒకటి రాసేసి ఆడింటికి వెళ్ళి ఈడింటికి వెళ్ళి కూరలు చేసుకున్నాడు, మస్తుగా తిన్నాడు, మస్తు తిరిగాడు. 2 వారాలు అయింది, చిన్న పిన్నిస్ అటు చేతిలో గుర్చేసింది. చిన్న పిన్నిస్ కొట్టేసి అది సెప్టిక్ అయిపోయింది. చెయ్యి ఏం చేయాలా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ చెయ్యి నరికేయాలా? మళ్ళా ఇన్ఫెక్షన్ ఆగట్లేదు, మళ్ళీ ఎక్కడ వరకు నరికేశారు. డాక్టర్ అడిగాడు, నాయనా ఏదైనా ఇన్ఫెక్షన్ చెందేటట్టుగా ఎక్కడైనా చేసావో గుర్తొస్తుందా? ఎక్కడైనా ఈ ఇన్ఫెక్షన్ తెచ్చుకున్నది ఏదైనా ఉంది గుర్తొస్తుందా? అప్పుడు వీడు గుర్తొచ్చింది, నాయనో నేను ఆ రోజు ఒకటి చేతి నుంచి ఏం చేయాలి, ఆడు సంపాదించి ఆడి ప్రయాసపడిన శాప నేను. డాక్టర్ అన్న వెంటనే వెళ్ళి పరిగెట్టు, ఆడి దగ్గర నీ మందు ఉంది, నీ స్పర్శ తిరిగి రావరా, నువ్వు అక్కడికే వెళ్ళు. వీడు ఉరికాడు, చెమట్ల కార్యాలన్నప్పుడు ఆడ అక్కడికి మళ్ళీ దోచుకోవడానికి వచ్చాడు రా బాబు అనుకుని ఆడు మళ్ళీ పరిగెట్టాడు. ఒరే ఉండిరా లేదురా, రే ఆ రోజు నువ్వు ఎవరికి రా కేసు పెట్టావు, ఆ కేసు వద్దు విడిపించిరా నాయన, సగం చెయ్యిపోయింది, ఇక నా ప్రాణం కూడా పోతుందిరా నాయన ఒక్కసారి. నేను ఓకే చెప్తాను, సారీ చెప్పు మళ్ళీ శాప తీసుకురా. ఆడు సారీ చెప్పి ఇంకో శాప ఆడికి ఇచ్చిన తర్వాత వీడికి చికిత్స క్లియర్ అయ్యింది. హలో, కొందరికి దేవుని బిడ్డలకి చికిత్స కాలేదు కానీ ఎక్కడెక్కడో ఈడ్చుకొని తీసుకొచ్చారు, అక్కడ వదలగొట్టేసారండి. దాని అర్థం ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఫీలింగ్స్ ఇచ్చాడు. దేవుడు తెలుసా, పాపం గురించి గుర్తించడానికి. హలో, పరిశుద్ధాత్మ మన మీద
మీదకి వచ్చే దేవుని గురించి, పాపం గురించి గుర్తించడానికి. అలాగైతే ఏ సంఘం నీకు పాపం గురించి గుర్తించిన సంఘానికి నమూనా అని చెప్పి నీకు ఆత్మీయతలో బతకడానికి వస్తువు ఇస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ఫీలింగ్స్ పోయే పాపం కాదు, కానీ నా ఫీలింగ్స్ ని తిరిగి తీసుకొచ్చే విడుదల నాకు కావాలి. అందుకే పగటి వేళ దేవుని బిడ్డలకి మరలా ఫీలింగ్స్ తిరిగి వచ్చి తీరను కాక. మనుషుల పట్ల ఫీలింగ్స్, దేవుని ప్రజల పట్ల ఆతృత, వేదన పట్ల వేదన పడుతున్న ప్రజల పట్ల మనసు కలిగే ఫీలింగ్స్ వచ్చి తీరాలి. కష్టం మనకి యుద్ధం కాదు. హల్లెలూయా. ఫీలింగ్స్, నీ ఫీలింగ్స్ తిరిగి తీసేసుకో. స్పర్శ తెచ్చేసుకో, స్పర్శ తెచ్చేసుకో. ఒక చెయ్యికి వేదన కలిగితే శరీరం మొత్తానికి వేదనే. ఒక ఆత్మ నశించిపోతే సంఘం మొత్తానికి వేదనే. ఒకడు మరణిస్తే సంఘానికి మొత్తం వేదనే. నాయో లెప్రసీ లేదు, చికిత్స దొరికి తీరింది కాబట్టి. హల్లెలూయా. అందుకే మానవుల రక్షణ నిమిత్తం మనం రాయబారులం, మనం స్వార్థ చెప్పాలి. అందుకే ఎవరెళ్తారు నా కోసం? ఈరోజు చెప్పగలి, నేనెళ్తా. నీ వాక్యం బట్టి నేనెళ్తా. నువ్వు నేర్పించిన ప్రాంతంతో నేనెళ్తా. నువ్వు నాకు ఇచ్చిన ఆత్మశక్తితో స్పర్శ ఉన్నోడే దేవుని పరిగెళ్ళేది. స్పర్శ లేనోడు పొట్ట కోసం పరిగెట్టేది. అర్థం కాలేదు అనుకోడు. స్పర్శ ఉన్నోడు దేవుని కోసం పరిగెడు. ఎందుకు రాను చిచ్చికేస్తున్నావు, ఎందుకు రాను స్వార్థకేస్తున్నావు, ఎందుకు రాను పనికి రాకుండా? లేదురా, వాళ్ళ పట్ల స్పర్శ ఉంది. వాళ్ళు చచ్చిపోతే ఏమైపోతాయి. నేను పని చేస్తే ఈరోజు తిండి రేపు పియ్యి అయింది, అది పంది తింటాయి. అర్థం కాలేదు అనుకో. చక్కంటే పెట్టకు పాయి ముయి దూడికి ఖాయికి కలిసి ఒక్క సార్ ఒక్కొక్క గుజరీ ఖాయిగో అడిగి చెప్పాలి. రే గుజరీకు కోయబోతా ఇంటికి ఎంత పోలీసులు అనుకోవచ్చు. అర్థం కాదు. పందికి మేత పెట్టాడుగా మీ పరిగెట్టేది. నాయన నేను పందికి మేత పెట్టాను కాదు, పందులను మార్చి తినడానికి, పందులను గొర్రె పిల్లలుగా మార్చి ఫీలింగ్స్ ఉండబట్టే కదా 1600 కిలోమీటర్ దాటి ఎక్కడికి వచ్చాడు. ఈ ఫీలింగ్స్ లేని మనుషుల మధ్య వచ్చి ఫీలింగ్స్ ఉన్నోడు ఎన్ని వేసలు వాడుతున్నాడు. 25 సంవత్సరాల నుంచి కొట్టుకులాడుతున్నారు ఈ మనుషుల లోపల ఈ ఫీలింగ్స్ ఇవ్వడానికి, స్పర్శ ఇవ్వడానికి. హలో, యేసయ్యను తాకిన వెంటనే శక్తి ఆయన నుంచి ఏమైతే ప్రవహించి తీరింది. అలాగే ఒక స్పర్శ నీలోకి వచ్చి తీరాలి. ఈ పగటి వేళ కుష్టాలకు ఒక స్పర్శ కాదు, కుష్ట విముక్తి నుంచి జరిగిన ఒక స్పర్శ. హలో, హల్లెలూయా. Praise the Lord. Hallelujah. Praise the Lord. కొట్టోడికి స్పర్శ ఉండదు, మంచోడికి స్పర్శ ఉంటుంది. హలో, హలో, Praise God. Hallelujah. అన్నిటికి స్పర్శ ఉండదు. దేవునికి నమ్మలేని ప్రజలకు ఏమి ఉండదు. వాళ్ళు కించపరుస్తారు. మీ దేవుడు సవాల్ దేవుడు అంటారు, నువ్వెందుకు ఉడికిపోతున్నావు? వాస్తవమే కదా. నువ్వెందుకు ఉడికిపోతున్నావు? నీ పాటలు దొంగ పాటలు నువ్వెందుకు ఉడికిపోతున్నావు? అలాగా అంటారు వాళ్ళు. వాళ్ళకి అనడానికి వ్యవస్థ ఉంది, మనకి వినడానికి కూడా వ్యవస్థే. రెస్పాండ్ చేయడానికి వ్యవస్థ మనకి లేదు. ప్రభు నన్ను శవం అన్నాడు అనుకో, ఓకే, ఎస్ సార్, నేను శవమో కాదు నువ్వే తేలగొట్టేది. నువ్వు నేను చెప్పే శవం అన్నా, నువ్వు జీవించే శవం అయిపోతావు. అలా కాదు ఉదాహరణ. మళ్ళీ అది ఫీలింగ్ లో పెట్టేసి నా మీద వేసి మాట. హలో, అన్ను నిన్ను చిత్రహింసలు పెడతారు, అన్ని నేను వేదన పడుతారు. దాని అంతా నువ్వు రెస్పాండ్ కాక సైలెంట్ కూడా నేర్చుకో. ఎస్, శవాన్ని మేము పూజించేది. ఎస్, మా పాటలు దొంగలే, ఓకే, నేను రుజువు చేయలేదు, నువ్వే రుజువు చేస్తావు. నువ్వు చెప్పు. హలో, ఉన్నారా నాతో కలిసి? కర్మ అన్న సిద్ధాంతం తెలుసా? ఇటు నరుకుడు నరికితే తిరిగి, అది హైందవ సిద్ధాంతం. బైబిల్ అలా కాదు. లేదు, ఒక్కటి వేసాం అనుకో 100 తిరిగి వస్తాయి. అర్థం కాదు. దీన్ని ఒక్క లాగి పెట్టి కొట్టండి. ఈ కొట్టిన దెబ్బ ఆమెను బాగుపరచండి, ఓకే. చంపడానికైతే ఇదే దెబ్బ 100 దెబ్బలు నాకు వస్తాయి.
అది సహించడానికి మన గుండె ఉంటే కొట్టేసుకో. అర్థం కాలేదు. నూరంతుల ఫలింపది. ఒక్క ఆరాధన ఎక్కొట్టే వనుకో 100 ఆరాధన ఎక్కొట్టుకోవడానికి అవకాశం నీ పిల్లలకి ఇస్తున్నాం. అర్థం కాలేదు. అంటే 100 ఆరాధనకి వెళ్ళకూడదని చెప్పి అగ్రిమెంట్ రాసి పిల్లలకి ఇస్తున్నాం. ఏమని? నువ్వు వెళ్ళకుండా కలిసి నేను స్పర్శ గురించి ఏమి పట్టుకొచ్చేది. హలో, అందరు ఇక్కడ ఉన్నారా? వచ్చేయండి, తిరిగి స్పర్శలోకి వచ్చేయండి. హల్లెలూయా. అందుకే బైబిల్ ఒక్క ఆత్మ రక్షణ పొందడం వలన పరలోకమేమై తీరుతుంది. ఓ సంతోషించే మాహో, స్పర్శ ఉంది కాబట్టి పరలోకాన్ని కనిపించేస్తావు. ఏం చేయకూడదు? అన్నిటి రెస్పాన్స్ చేయడు. ఆడు తిడతాడు, కొడతాడు, బాధపెడతాడు, చెప్తాడు, నీ డబ్బులు ఇవ్వడు, అలాంటి అన్ని చేస్తాడు. నువ్వేం చేయగలగలవు? నువ్వు కేసు అట్టించి. అందుకే దేవుని బిడ్డలు కూడా దేవుని రౌసం వచ్చేది వీడియోలో లెగిసి అలా చెప్తారా, ఎలా చెప్తారు. ఆడికి కుష్టం ఉంది, నీకు ఉంది. ఆడి కుష్టం ఆడికి అర్థం కాదు, నీ కుష్టం నీకు అర్థమై నువ్వే మళ్ళీ రసరా చేస్తావు. ఉన్నారా లేదా? హలో, యేసయ్య గురించి బైబిల్ గురించి నానా రీతిగా ఏం చేస్తున్నాడు? తిడుతున్నారు. ఆడి పని అది. ఆడి నీ పని ఏంటిది? దాంట్లో ఉన్న వాస్తవం చెప్పు. ఆడి ఎందుకు కలబడిపోతావు? ఇండైరెక్ట్ గా నువ్వే లోకాన్ని నాకు కుష్టం ఉంది, నాకు చికిత్స కావాలని ఉండే చెప్తున్నావు. 90% యూట్యూబ్ లోనే వీడియోలు వస్తూ ఉన్నాయి. హలో, అందుకే కొందరు వచ్చి అయ్యారు నా రక్తం ఉడిగా ఉడకొద్దమ్మ వదిలే, మేమే దాన్ని పట్టించుకోవట్లేదు. హలో, నేను చదివిన కాలేజీలో నన్నే అన్నారు పాస్టర్ కోడుకొచ్చి వీడు. ఆడ అలా చెప్పినందుకు వీరిని పాస్టర్ అయ్యారు. అట్లా నాయన ఆ రోజు నీకు గలీజ్గా చెప్పి మీరు నిజంగా అయిపోయారు. నువ్వు ఎన్నో నాయన. హలో, ఎవరు ఏం పలికారో తిరిగి వాళ్ళే అనుభవించింది. సంఘ స్పర్శలోకి వచ్చి తీరాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చిన దేనికల్లా స్పర్శ తెలియడానికి, దేవుని తాకిడిని అర్థం చేసుకు తీరడానికి, ఆత్మ తాకిడిని అర్థం చేసుకు తీరాలి. నీ పాపం కడగబడి తీరింది అన్నది తెలుసుకు తీరాలి. హలో, ఈ పగటి వేళ మనల్ని కడిగి తీరడానికి ఒక రక్తం ప్రవహింపబడి తీరింది. మనల్ని శుభ్రపరచుకు తీరడానికి దేవుని యొక్క ఏకైక కుమారుడు మరణించుకు తీరాడు. ఆయన మూలంగా నీకు స్పర్శ వచ్చి తీరింది. స్పర్శ లేనోడుగా మారకండి, స్పర్శ ఉన్నోడుగా మారండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కుష్టం ఉన్నోడికి ఎలకొచ్చి తిన్నా వాళ్ళకి అర్థం కావాలి. అందుకే అప్పుడప్పుడు వెళ్ళండి ఎక్కడికి కుష్ఠ వ్యాధులు ఉన్న కేంద్రాలు. అక్కడ మీకన్నా ఎక్కువ డబ్బు బాగుంది. వాళ్ళ చేతులు కాలు పనిచేయవు కానీ బోర్డు ఉన్నాయి. మనమే ఇంకా అబ్రకడాబ్రా జీవితం అంది. వాళ్ళని సూపర్ జీవితం. వాళ్ళకి ఏం చేస్తారు తెలుసా? ఎప్పుడు పట్టీ కట్టేసి ఉంటారు, ఎప్పుడు క్లీనింగ్ జరుగుతుంటది. అవునా? అర్థం కాలేదనుకోండి. కుష్టం లేనోడు కుష్టం ఉన్నోడికి ఏం చేయాలి? దట్స్ యువర్ సర్వీస్. అది నీ పరిచర్య. అర్థం కాలేదనుకున్నా. నీ పొరుగు వారిని ఏం చేయాలి? ముందు నిన్ను నీవు ప్రేమించిన తర్వాత పొరుగుని ప్రేమించు. ఆడు కుష్టంతో ఉన్నాడని తెలుసుకుని నువ్వు మలహం రాయి. ఆడు కుష్టంతో ఉన్నాడని తెలిసి కూడా ఈడేం చేయడు. కుష్టం 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 కుష్టం. నీకేం పని? హలో, మంచి సమరుడు కదా మీరు విన్నారు కదా. 20 దాసులు మంచి అభిషక్తులే, వాక్యాలు బోధించిన వారే. ఆరేమన్నారు? ఓ నేను ముట్టెత్తే మేమేమైపోతాం, శవం అయిపోతాం. మన కూతురు ఆయన సమరుడు ఏం చేశాడు? ఆయన వెళ్ళిన పనిని ఆపేసి ఆయన ఉన్న గాడి నుంచి ఆయన ఏం చేసి దిగే ఈయన్ని ఎత్తి దాన్ని. ఇదే సర్వీస్. ఆ సమరుడికి ఉన్న చికిత్స అయినా మనకు ఉండాలి. హలో, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో పరిచర్య అన్న పదానికి ఉపయోగించినది ఏంటో తెలుసా? బల్ల మీద నుండి అందరికి ఆహారం అందించేవాడు. బల్ల మీద నుండి ఏం చేసేవాడు? సేవకుడు అని అంటే ఎక్కడుంది? బల్ల మీద. బల్ల మీద నుంచి బల్ల మీదకి రావాలంటే నువ్వు చెయ్యి, నువ్వే వెళ్ళి చెయ్యాలి. దేవుడు దానికోసం మనల్ని పిలిచింది. కుష్టం లేదనే లోకానికి రుజువుపరచండి.
ఐ యామ్ లెప్రసీ ఫ్రీ. నేను కుష్ఠ విముక్తిని. నేను కుష్ఠ వ్యాధి నుంచి చికిత్స పొందిన వాడే. నా యేసయ్య దగ్గర కుష్ఠ వ్యాధికి, పాపానికి, శాపానికి, రోగానికి చికిత్స ఉంది. ఇది చెప్పడానికి ఈ రోజు నుంచి రెడీ అవ్వండి. 2025 ప్రారంభించేటప్పుడు కొంత మీరు చెప్పాలి, నా కుష్ఠ వ్యాధి న్యాయం చేసిన సేవకుడు, నా కుష్ఠ వ్యాధిని బాగు చేసిన సేవకురాలు, నా కుష్ఠ వ్యాధిని బాగు చేసిన ప్రార్థన చేసిన మీరు, నా కుష్ఠ వ్యాధిని బాగుపట్టిన ఉపవాసం చేసిన మీరు, నా కుష్ఠ వ్యాధిని బాగుపట్టిన వాక్యం బోధించిన, నా కుష్ఠ వ్యాధిని నిలబెట్టుకు తీరడానికి సహవాసం పెట్టిన వాడు, నా కుష్ఠ వ్యాధిలో నా తోడున్నవాడు, నా కుష్ఠ వ్యాధిలో నాకు చేయూతనిచ్చిన వాడు. అలాంటి పరిచర్యలో మనం కొనసాగుతాం. కుష్టం లేదు, మృదుపరుతాం. దాని కొరకు తయారుతో ఈ వాక్యాలను దేవుడు దిగించింది కాక. ఇప్పుడు చిన్నపిల్లలు నిలబడతారు, సాక్ష్యం చెప్తారు, ఒక పాట పాడితే సాక్ష్యం చెప్తారు.